హలో మై టెస్టింగ్ 1 2 3. చాలా సెకలు ఉన్నారా నీలో? ఇది మైకే కాదు, దోమలు పెట్టి. ఇది ఎక్కడ ఫిలాసఫీ నాకు అర్థం కాదు. సరే పిక్చర్ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఓకే, దీన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? చెప్పను బ్రదర్. అంటే అది మాట్లాడాలనిపిస్తుంది, దీన్ని వేసి నేల కొట్టాలనిపిస్తుంది కదా. ఇదేంటంటే పప్పు గుత్తి, అవునా? అబ్బా, మా ఇంట్లో పప్పు అయిపోయినప్పుడు ఇందులో పెట్టుకొని వచ్చాం. పెద్ద సమస్య వచ్చి పడిందే. అదే అలా లేదు. సరే, అమ్మాయిలు ట్రెడిషనల్ గా ఉంటే బాగుంటారా, మోడర్న్ గా ఉంటే బాగుంటారా? నాకు తెలీదమ్మా. ట్రెడిషనల్ గా ఉంటేనే బాగుంటుంది. నీ బొందరా, నీ బొంద. మరి మీరు ఉండొచ్చుగా. ట్రెడిషనల్ గానే ఉండాలి. మరి ఏంటి మమ్మీ ఎవడీడు? వాళ్ళకి ₹1,00,000 కావాలి, 2 లక్షలు కావాలి, ఇట్లానే ఉండాలి. నెలకి అమ్మాయిలు 2 లక్షలు ఇట్లానే ఉండాలి కదా. అని రూల్ ఉందా? మనందరికి చెప్తారుగా ఎంత ఇన్కమ్ కావాలంటే 2 lakhs 3 lakhs అంటే ఇలానే ఉండాలి కదా. ఇలా అంటారా? 2 lakhs 3 lakhs అని? ఇలానే ఉండాలి. వాడు పాపం ఇప్పుడు కష్టపడి వస్తున్నాడు. సరే, అపరిచితుల్లో ఫస్ట్ గుద్దుకుంటాడు కదా, అలా ఉండొచ్చు కదా మీరు కూడా ట్రెడిషనల్ గా. ఎట్లానే పొద్దున అట్లానే వెళ్ళాడు, ఇప్పుడు అయిపోయిందని ఇట్లా వస్తున్నాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? మళ్ళీ రాత్రికి ఎలా వెళ్తాడు? ఏంటన్నా అలా నడుస్తున్నావు? కింద షూస్ వేసారు చూడలేదా? చూసాం. రాత్రికి అసలు ఏం లేకుండా వెళ్ళిపోతాయి, నడుచుకుంటా అలాగే షూస్ గీసి. నైట్ వేర్ వేరు. నైట్ వేర్ వేరా? నైట్ వేర్ వేరు. ఓకే, నైట్ వేరే అసలు ఇదంతా వేరే లెవెల్. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా చెప్పండి. అంతే, ఏం చెప్పాలి. ఇప్పుడు మీరు పెళ్లి చేసుకున్నారు, అమ్మాయికి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండాలి? తప్పు తప్పుగా మాట్లాడుతున్నారు. ఫస్ట్ నాకు పిల్లని ఇవ్వాలి ఫస్ట్. సరే, మీరు ఇప్పటికి 10 పెళ్లి చూపులకి వెళ్ళారు, మీకు పిల్లని ఇవ్వలేదు, మీరు ఫైనల్ గా ఏం డెసిషన్ తీసుకుంటారు? అది అవదమ్మా. అసలు చేసుకోకూడదు డిసైడ్ అవుతా. అసలు నేను వాళ్ళే డిసైడ్ అయ్యారు, మీరే డిసైడ్ అవుతారు. ఎవరో లేకుండా లేకుండా వస్తారా? హైదరాబాద్ లో అమ్మాయిలు తప్పిపోవడానికి కారణం మరి ఎవరో కాదు, మీ పేరేంటని? చెప్పు. అందరినీ ఎత్తుకొచ్చేస్తున్నాడు. ఏం చెప్పావురా? ఆడవాళ్ళు మిస్ అయితే అక్రమ్ చక్రవర్తి పట్టుకోండి. చెప్పండి. ఇంకా చెప్పను బ్రదర్. ఎక్కడ చదువుకున్నారు? డిగ్రీ బీకామ్ చదువుకున్నాక కామ్ అయ్యారా, లేకపోతే కామ్గా లేరా? కామ్గా లేను అసలు. ఎంతకు తెగించారా? ఏమనిపించింది? ఇది ఒక బతికేనా అని ఎప్పుడైనా అనిపించిందా? అనిపిస్తుంది రోజు. నా బతుకు చెడా అని ఎప్పుడైనా అనిపించిందా? రోజు అనిపిస్తుంది. ఎందుకు బీకామ్ లో ఏం లేదు. బీకామ్ లో ఏం లేదా? ఎందుకు తీసుకున్నారు బీకామ్? తెలియక తీసుకున్నాను. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకలు వెతుకు దేవుడా. ఉప్పల్ బాలు తెలుసా? తెలుసు. నటనం స్టార్ తెలుసా? శాతాగాని కొరంగల్ యుశేఖర్ తెలుసా? వాళ్ళిద్దరు లవర్స్ అంటున్నారు, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటున్నారు, నిజమేనా? లేదు. ఎందుకు చేసుకోకూడదు? ఎందుకు చేసుకుంటారు? ఉప్పల్ బాలు ఎందుకు చేసుకుంటారు? ఉప్పల్ బాలు గారు ఆయన లవర్స్ అనేది చెప్తున్నారు. చెప్పు. కాదు. ఎందుకు కాదు? నాకు తెలీదమ్మా. ఎందుకు అవుతారు మగాళ్ళు? చాలా మంది అబ్బాయిలు పెళ్లి చేసుకున్నారు కదా. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అబ్బాయిలు ఎవరు చేసుకుంటారు? అమ్మాయిలు చేసుకుంటున్నారు కానీ అమ్మాయిలు చేసుకుంటారు. అబ్బాయిలు ఎవరు చేసుకుంటారు? అబ్బాయిలు పెళ్లి చేసుకుంటున్నారు, అమ్మాయిలు పెళ్లి చేసుకుంటున్నారు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? చూపించండి ఎవరు. గూగుల్లో కొడుకోండి. అంటే అది ఎవరు లేరు. మీకు ఉప్పల్ బాలు లాంటి వైఫ్ వస్తే ఏం చేస్తారు? ఉప్పల్ బాలు లాంటి వైఫ్ నాకెందుకు? నేనేం ఇప్పుడు చేసుకుంటా? టచ్చర్ వీడియోస్ చేస్తుంది అమ్మాయి రోజు. టచ్చర్ పోరాడా, రోజుకో పోరాడా కావాలి. బ్లాక్ మీ లిప్స్టిక్ వాడిద్ది. అప్పుడు నేను అబ్బాయిని చేసుకున్నాను. మొన్నటి కండలు చూడండి, నాకు మైండ్ లో అయిపోయింది తెలుసా. మీకు తెలీదు, పెళ్లి చేసుకునే తెలిసింది అబ్బాయిని. నేను చూసి చేసుకుంటా. ఓకే, ముందే ఆచి తూచి అడిగేస్తారా? అడిగేస్తారా? అవును. నమ్మకం లేదు ద్వారా ఏమనుకో. సరే, ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా? లవ్ అయితే లేదు, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా. మీరు దాంట్లో అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా? ఇప్పుడు పని చెప్పండి. అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా, లవ్ మ్యారేజ్ చేసుకుంటారా? అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాం. మరి లవ్ చేయడం ఎందుకు? లవ్ చేయలేదు ఇక. ఏమో ఎవరు తెలుసు, ఎవరు ఖాతాలో ఏమో ఓపెన్ ఫస్ట్ మాకు అమ్మాయి పడాలి. ఓకే. సరే, అమ్మాయి పడాలంటే అబ్బాయిలు చేసే ట్రిక్స్ ఏంటి?
అమ్మాయిని ఎలా పడేస్తారు అబ్బాయిలు? ఏముంది వీళ్ళ లైఫ్ స్పాయిల్ చేసుకుంటారు టైం బొక్క, అది బాగుపడేది వీళ్ళు బాగుపడరు. మీ బతుకులు చెడా. అంటే ఎలాంటి మాటలు చెప్పి పడేస్తారు? ఏముంది టైం వేస్ట్ చేసుకోవాలి, అది వచ్చే టైం అక్కడ ఉండాలి, దాన్ని ఫాలో అవ్వాలి, అది చీయన్నా చూడన్నా దాని వెనక పడాలి. నువ్వు చెప్పుకోవడంలో నీ సిగ్గుపోతా ఉంది అక్కడ వాస్తవంగా చెప్పానంటే. మేము అలా పడలేము, మా వల్ల కాదు. ఎందుకు ఇవన్నీ బాగానే ఉన్నారు కదా ఇప్పుడు ఎందుకు? ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను? ఎందుకు మాకొద్దు, మనం బాగానే ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్.